నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సీఎం జగన్ దంపతులు గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన మంత్రులు మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బోడే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించిన ఘనత బోడే ప్రసాద్ దని విమర్శ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల ఘటనపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను మార్చిన చోట్ల అల్లర్లు జరిగాయని స్పష్టీకరణ దుర్గమ్మ సన్నిధికి పెరుగుతున్న భక్తుల తాకిడి భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి ఆర్జిత సేవలకు పెరిగిన డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి సతీ సమేతంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. తిరిగి ఆయన జూన్ 1న రాష్ట్రానికి వస్తారని వెల్లడించాయి. కాగా విమానాశ్రయంలో సీఎం జగన్ కు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి, సామినేని, ఎమ్మెల్సీలు తలసిల, అరుణ్ కుమార్, ఎమ్మెల్యే విష్ణు, ఎంపీ సురేష్ వీడ్కోలు పలికారు. మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బోడే ప్రసాద్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. దొంగ ఓట్లు వేయించిన ఘనత బోడే ప్రసాద్ అని వారు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తమ గెలుపుకు నాంది అని వారు పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కులాన్ని ఎక్కువ సంబోధిస్తూ కులాన్ని తిడుతున్నాడు, బూతుల్లో దౌర్జన్యం చేశారు. వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు బూతుల్లో దౌర్జన్యం చేసి ఓటర్లను భయభ్రాంతులు చేశామనేటువంటి విషయాన్ని వారు చాలా చక్కగా వారు చాలా అందంగా లేనటువంటి విషయాన్ని ఉన్నట్లు ఉన్నటువంటి విషయాన్ని లేనట్లు చాలా చక్కగా కథలల్లి ప్రజానీకాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. మీ ద్వారా మేము తెలియజేసుకునేది ఏంటంటే కానూరు గ్రామంలో పోలింగ్ బూత్లో కెనడీ నారాయణ స్కూల్ కెనడీ పోలింగ్ బూత్లో జరుగుతున్న సందర్భంలో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అధిక సంఖ్యలో మంది అక్కడ చేరి వారు ఓటింగ్ పూర్తి చేసి నీ జాతిని నీ కులాన్ని అడ్డం పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని కార్యకర్తల మీద భౌతికంగా దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు ముందల ఎవరో నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడు అయి ఉండి సిగ్గు శరం లేకుండా గోడలో దూకి బూతుల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తివి నువ్వు. నీకు ఆ రోజున పాతకాలంలో నువ్వు 10th క్లాస్ పరీక్షలు రాసిన నీకు మళ్ళా బుద్ధి వచ్చిందేమో అనుకున్నా, ఇంకా రాలా. నువ్వు గతంలోని ఇదే పిచ్చి ప్రేరేపణలు పేలేవు. నేను 25,000తో గెలుస్తున్నాను అని మాట్లాడావు. నువ్వు గెలిచింది లేదు, చచ్చింది లేదు. మళ్ళా చెప్తున్నావు రాబోయే ఫారింగ్లో వచ్చి నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎవరు వచ్చినా నా ఫారింగ్ అంతా నాదేను అని చెప్తున్నాడు. మరి 2019లో కూడా ఫారింగ్ నీదేగా. ఆ రోజు ఏమైంది? ఊరికే చెప్పుకుంటే కాదు, దొంగోట్లు వేయించుకుని గెలవాలనుకుంటే అది ఎక్కడైనా చేయొచ్చు. అది ఫారింగ్లోనే దొంగోట్లు వేయించుకుంటారు కాబట్టి నీ అడ్డా అని చెప్పుకొచ్చావు. అలాగే రౌడీలు వచ్చారు బయట నుంచి అన్నారు. ఎవరు వచ్చారు రౌడీలు? నువ్వు తీసుకొచ్చుకున్నావు రౌడీలు. ఒక ఎమ్మెల్యే అయి ఉండే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన మీరు గోడలు దూకి 50 మందిని వేసుకుని బూతుల మీద పడ్డారు. సీసీ ఫుటేజీ చూడండి. ఎవరు దౌర్జన్యం చేశారు? ఊరికే చెప్పుకుంటే ఎవరు పబ్లిక్ ఊరికే ఎవరు నమ్మరు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జిల్లా స్థాయి అధికారులనైతే మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఒక విశ్రాంత పోలీసు అధికారి ఏకపక్ష నిర్ణయాలే కారణమన్నారు. విశాఖ లసెన్స్ బే కాలనీలో మంత్రి బొత్స శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎంతో సమర్థులైన అధికారులు ఉన్న ఈసీ విశ్రాంత పోలీసు అధికారికి కీలక బాధ్యతలు అప్పగించిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు వంటి సున్నిత సమయాల్లో ఓ అధికారిని నియమించే ముందు వారి పూర్వాపదాలు తెలుసుకుని ఉంటే బావుండేదన్నారు. ఈ నియామకాల్లో ఒత్తిళ్లు ఉన్నట్లు వైఎస్ఆర్సీపీ భావిస్తోందని తెలియజేశారు. ఎంతో శాంతియుతంగా సామరస్యంతో సోదరభావంతో ఉన్న ప్రాంతం.
ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్ద సంఘటనలు ఎక్కడా జరగలే, ఏ విధమైన ఇబ్బంది జరగలే. అటు రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ లేదా అధికారులు కానీ అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారు వారి వారి పరిధుల్లో ఏదైతే మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ అను హాస్పిటల్ వైద్యులు అరుదైన చికిత్స చేసి ఓ యువకుడి ప్రాణాలను కాపాడారు. అత్యంత అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న యువకుడికి అను ఇన్స్టిట్యూట్ వైద్యులు పునర్జీవం ప్రసాదించారు. 21 ఏళ్ల వయసున్న స్టీఫెన్ అనే యువకుడు దీర్ఘకాలికంగా కామెర్లు, పొట్టలో అసాధారణ నీరు చేరటం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేని పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో అను ఇన్స్టిట్యూట్ వైద్యులను సంప్రదించాడు. అవసరమైన పరీక్షల అనంతరం పేషెంట్ స్టీఫెన్ ను బర్డ్చిరియా సిండ్రోమ్ అనే అత్యంత అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. లివర్ నుంచి చెడు రక్తాన్ని తీసుకువెళ్లే నాళాలన్నీ మూసుకుపోవడంతో ప్రాణాపాయానికి దారితీసే సమస్య బర్డ్చిరియా సిండ్రోమ్ గా పిలుస్తారు. సాధారణంగా ఈ సమస్యకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. అధిక వ్యయం, లివర్ డోనర్ తదితర ఇబ్బందుల కారణంగా అప్పటికప్పుడు లివర్ మార్పిడి సాధ్యం కాదు కాబట్టి ప్రత్యామ్నాయ చికిత్స విధానాన్ని అవలంబించాల్సి వచ్చిందన్నారు. We are very happy because we successfully completed one of the relatively most complicated surgery in interventional radiology. So tana peru Stephen, 21 years young boy. ఒక 1 month నుంచి అబ్నార్మల్గా కామెర్లు, పొట్టలో అబ్నార్మల్గా నీరు చేరడం, ఆకలి తగ్గిపోవడం ఇలాంటి సమస్యలతో డిఫరెంట్గా హాస్పిటల్స్లో తిరిగి ఒక 10 days బ్యాక్ నా దగ్గరకు వచ్చారు. సో ఆఫ్టర్ ఆల్ డూయింగ్ ద ప్రాపర్ టెస్ట్ అండ్ ఆల్ నెసరీ టెస్ట్ ఇక్కడ అను న్యూరాన్ కార్డియాక్లో వి డయాగ్నోస్డ్ యాజ్ బుచ్చారీ సిండ్రోమ్ అని ఒక రిలేటివ్లీ రేర్ డిజార్డర్. రిలేటివ్గా అంత ఎక్కువ ప్రివిలెన్స్ ఉండదు. అట్ ది సేమ్ టైం ఒకవేళ వచ్చినా మనం ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం. సో ఇందులో ఏంటి అంటే లివర్ నుంచి కంప్లీట్గా చెడు రక్తాన్ని బయటకు తీసుకుని వెళ్ళే మనకి 3 రక్తనాళాలు ఉంటాయి. అవన్నీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాయి అన్నమాట. సో లివర్ నుంచి చెడు రక్తం అనేది వెళ్ళక లివర్ అనేది ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. సో ఆ స్టేజ్లో నాకు రిఫర్ చేయడం జరిగింది. సో దానికి మనం ఏంటి అంటే పర్మనెంట్ అండ్ బెస్ట్ సొల్యూషన్ వచ్చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. బట్ ఇమీడియట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం బోత్ ఎకనామికల్లీ అండ్ ప్రాక్టికల్లీ కష్టం కాబట్టి మనం ఇన్ ద మీన్ వైల్ తనకి లైఫ్ ప్రొలాంగ్ చేయడం కోసం డిప్స్ ఆల్టర్నేటివ్ ఏంటి, సో సార్ చెప్పినట్టుగా డిప్స్ అనే ఒక ప్రొసీజర్ చేసి ఇట్ విల్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ పేషెంట్ రిలేటివ్గా. ఇట్ ఈస్ నాట్ టోటలీ క్యూరబుల్ అంతే కదా సార్, బట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ దిస్ పేషెంట్. అంటే ఇలాంటి రిలేటివ్గా రేర్ డిసీజెస్ కానివ్వండి, రేర్ కేసెస్ కానివ్వండి, వీటన్నిటికీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ కాకుండా సార్ ఇక్కడ మనకి ఎకనామికల్గా ట్రీట్ చేస్తున్నారు ఆ కేసెస్ని. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ గురించి రిలేటివ్గా బయట ఎక్కువ మందికి తెలియదు. సో వీఆర్ హోపింగ్ దట్ ఎవ్రీబడి విల్ గెట్ టు నో అబౌట్ దిస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఎక్కువ మంది ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి సార్ దగ్గర చూపించుకోవాలని మేము అందరూ ఆశిస్తున్నాం. స్టీఫెన్, మై ఏజ్ 21 ఇయర్స్. యాక్చువల్గా నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 24 hours పెయిన్గా ఉండేది. స్టమక్ వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉండేది. అందులో లివర్ డ్యామేజ్ అన్నారు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. తిరిగినాక నాకు
ప్రాబ్లం అనేది ఎక్కడ నాకు సొల్యూషన్ అనేది దొరకలేదు. తర్వాత నన్ను ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అప్పుడు నేను భవానీ శంకర్ సార్ని కలిసినప్పుడు ఇక వాళ్ళు టెస్ట్ చేసి చూసి స్కాన్ చేసి చూసి ప్రాబ్లం ఏంటనేది ఫైండ్ అవుట్ చేశారు. ఫైండ్ అవుట్ చేసి నాకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. నాకు జాండీస్ ఫామ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆకలి అనేది తగ్గిపోయింది. బాగా పెయిన్గా ఉండేది స్టమక్. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. వేసవి సెలవులు ఎన్నికల హడావుడి ముగియటంతో శుక్రవారం ఒక్కసారిగా భక్తుల తాకిడి కనిపించింది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మరోవైపున 2 రోజుల నుంచి తీవ్ర ఎండలు, వడగాలుల నుంచి శుక్రవారం కాస్త ఉపశమనం కలగడం కూడా భక్తుల రద్దీ పెరగడానికి ఒక కారణమైంది. ఘాట్ రోడ్డు, మహామండపం, లిఫ్టు, మెట్ల మార్గాల ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వదర్శనం కోసం 100, 300, 500 టికెట్ల క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆరేళ్ల బాలుడి ఆయువు నిలిపారు ఓ వైద్యురాలు. విద్యుత్ షాక్కు గురైన 6 ఏళ్ల బాలుడు అపస్మారక స్థితికి చేరుకోగా అటుగా వెళ్తున్న యువ వైద్యురాలు దాన్ని గుర్తించి కారు దిగివచ్చి రోడ్డుపైనే సిపిఆర్ చేసి బాలుడి ప్రాణాలను నిలబెట్టింది. ఈ సంఘటన 5 రోజుల క్రితం విజయవాడ అయ్యప్పనగర్ మొదటి లైన్ వద్ద జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలో సంతాన సాఫల్య కేంద్రంలో డాక్టర్ రవళి వైద్యురాలు. 4 రోజుల క్రితం ఆమె కారులో కోదాడ వెళ్లి తిరిగి వస్తూ తనతో వచ్చిన బంధువులను దింపేందుకు అయ్యప్పనగర్ వెళ్లింది. వారిని ఇంటి వద్ద దించి వస్తూ ఉండగా అపస్మారక స్థితిలో ఉన్న 6 ఏళ్ల బాలుడు సాయిని అమృతతో తల్లిదండ్రులు తీసుకువెళ్తూ ఉండడాన్ని చూసి కారు ఆపి అడిగింది. విద్యుత్ షాక్కు గురైనట్లు వారు చెప్పడంతో వెంటనే బాలుడిని రోడ్డుపై పడుకోబెట్టి కార్డియో పల్మనరీ రిసిస్టేషన్ చేసింది. ఇలా 2-3 నిమిషాలు చేయగా అప్పటి వరకు కోమాలో ఉన్న బాలుడు కదలిక ప్రారంభమైంది. గుండెపోటుకు గురైన కొనికళ్ల నారాయణరావును టీడీపీ నేతలు పరామర్శించారు. గుండెపోటుకు గురై రమేష్ విజయవాడ హాస్పిటల్లో వైద్య సేవలు పొందుతున్న మాజీ ఎంపీ తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనికళ్ల నారాయణరావును శుక్రవారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్మీరా, ఎన్టీఆర్ జిల్లా తెదేపా అధ్యక్షుడు నెట్టిం రఘురాం, పార్టీ రాష్ట కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నాయకులు పరామర్శించారు. ఏపీలో ఫలితాలపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే వస్తాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెయిన్ చేశారన్నారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, కుప్పంలోనూ వైఎస్సార్సీపీ గెలవబోతోందన్నారు. కుట్రపూరితంగా కేంద్ర సహాయంతో కొందరు అధికారులను తప్పించారని, ల్యాండ్ టైటిలింగ్పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారన్నారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు అని సజ్జల పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారని అనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు ఎవరినైతే ఏ వర్గాలనైతే కాసుకున్నారో, ఏ వర్గాల దీన్ని అభ్యున్నతికి పాటుపడుతూ వచ్చారు, రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళు ఎంత ఉత్సాహంతో పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ముఖ్యంగా మహిళలు పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంతకు కూడా జరిగింది, మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడినాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులో లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు అనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యల గురించి తీసుకొచ్చి పెట్టడం. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు అమ్మవారి
నగర ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని గడ్డం సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి వాసవి అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సంవత్సరం కూడా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్ద ఉత్సవాలు జరుపుతున్నామని, అందులో భాగంగా శనివారం అమ్మవారికి నగరోత్సవం జరుగుతుందని, ఈ నగరోత్సవం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుండి బయలుదేరి అండమాని బ్రహ్మయ్య వీధిగా అరవింద వీధి, ఆర్టీసీ వర్క్షాప్ మరియు ఎస్ కన్వెన్షన్ ఎదురుగా ఉన్న రోడ్డు నుండి మరలా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్దకు చేరుతుందని వివరించారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ దశమి అనగా రేపు వాసవి అమ్మవారి జన్మదినం. ఆర్యవైశ్యులందరూ కూడా అత్యంత వైభవంగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు, అమ్మవారి జయంతి ఉత్సవాన్ని. ఇందులో భాగంగా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు రేపు గడ్డం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇదే కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ దగ్గర నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు నగరోత్సవం జరుగుతుంది. అమ్మవారిది అత్యంత వైభవంగా నగరోత్సవం జరుగుతుంది. వైశ్యుల సాంప్రదాయ సిద్ధమైన నారసాలు, శరబులు చెప్పుకుంటూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తాము. చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. అందువల్ల మీ అందరికీ కూడా మీ మీడియా ద్వారా విజయవాడ నగర ప్రజలు తెలియజేయడం కోసమే ఈరోజు ఏర్పాటు చేయడం అయింది కనుక మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వాసవి అమ్మవారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం. ఆడపడుచు ఆర్యవైశ్యులకి ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తుంటారు. ఇప్పుడు అన్ని సెంటర్లో కూడా విజయవాడలో అన్ని ప్రాంతాల్లో కూడా అత్యంత వైభవంగా అందరూ చేస్తారు. అదేవిధంగా రేపు సాయంత్రం ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. వాసవి అమ్మగారి జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపు సాయంకాలం 6 గంటల నుంచి ఇదే కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుంచి అత్యంత వైభవంగా అమ్మవారి మహోత్సవం స్టార్ట్ అవుతుంది. దీన్ని వాసవి వీరంగ సేవా సమాజం సత్తెనపల్లి వాసుబాబు గారి చేత శివతాండవం, వీరనాట్యాలు, శరభలు, నాట్య విన్యాసాలు అన్నీ చేసుకుంటూ ఈ ఉత్సవం జరుగుతుంది. ఇందులో మహిళలందరూ కూడా చక్కగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఉదయం అమ్మవారి కార్యక్రమాలుగా పసుపు కుంకాలతోటి, కన్యామాలతోటి అందరూ కృష్ణాలంకల నుంచి కృష్ణాను 25 సంవత్సరాలు అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు చక్కగా జరుపుతున్నాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సత్తెనపల్లి నుంచి తీసుకొచ్చి వారితో ఉత్సవాలు అంతకుముందు కూడా 2 సంవత్సరాలు ఇది విద్యాధరపురంలోని మన శివాలయం సెంటర్లో కూడా ఈ విధంగా కార్యక్రమం జరిగింది. ఈ ఊరేగింపు ఇక్కడి నుంచి బయలుదేరి అండమాన్ బ్రహ్మయ్య రోడ్లోంచి అరవింద్ వీధికి వెళ్ళి అక్కడి నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎస్ కన్వెన్షన్ ఎదురు రోడ్లోంచి బ్రహ్మయ్య పార్థసారథి వీధిలోంచి మళ్ళీ కళ్యాణ మండపానికి వస్తుంది. ఈలోపు పొద్దునపూట జరిగే కార్యక్రమాలకి ఎవరైనా కలశం కావాలంటే మాకు ఫోన్ చేసినా మా నెంబర్ అందరికీ తెలుసు. మా కలశం కూడా ఇప్పిస్తాము. పొద్దునపూట 108 మంది కన్యలతో కృష్ణానదికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేసి జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ, కాంకిపాడు, పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసినా టీడీపీ నాయకులు నిలబడ్డారని బోడే ప్రసాద్ అన్నారు. దాడితోనో ఓటర్లని ఆపగలిగావేమో కానీ నా వైపు ఉన్న ఓటర్లని ఎవరిని కూడా నువ్వు ఏమీ తిప్పుకోలేకపోయావు. మహా అయితే ఒక 500-600 ఓట్లు చెడగట్టగలిగావేమో కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు అనర్హుడివి. రేపు జూన్ 4వ తేదీ నాడు ప్రజలు నీ మీద అనర్హత వేటైపోతా ఉన్నారు. భారీ కార్యకర్తలు ముందుకెళ్ళి వెంట పడితే కానీ ఆ బూత్ దగ్గర నుంచి క్లియర్ చేసి సుమారుగా 5 గంటల నుంచి 6 గంటల దాకా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. ఉన్నారో ఎంతటి వారైనా సరే
ఏ సిబ్బంది అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. జరిగినట్టయితే చూపిస్తాం మా తడాకా ఏంటో. ఊళ్ళే ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడటమో బెదిరించడమో కాదు. ఏంటో అడ్రస్లు అడుగుతూ ఉన్నాడంట కార్యకర్తలు, ఎక్కడుంటున్నాడు ఏంటని. అడ్రస్లు చెప్తున్నారు వీళ్ళు, దమ్ముంటే రా అని చెప్పి. నువ్వే పార్టీకి పనిచేసా మొన్నటిదాకా? సారథి గారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ పార్టీకి పనిచేసా? ఆ పార్టీలో ఉండి కులం ఇవ్వాలా? నువ్వు ఏ కులానికి చైర్మన్వి, ఏ కులానికి పుట్టావని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నా. గేటు లోపలేమో పర్మిషన్ లేని వ్యక్తులతోటి గంటన్నర నిలబడ్డాడు. గేటు బయట సుమారుగా 100-150 మందితోటి రౌడీలను తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటర్లందరినీ కూడా భయపడే విధంగా దాడులు. ఈ సంవత్సరాల చరిత్రలో నాకు తెలిసి, నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను, ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఏ రోజు కూడా పోరంకిలో కానీ పెనమలూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఘర్షణ వాతావరణం లేదు. అలాంటిది పోలీసుల వైఫల్యం వలన నేను పోలీసు శాఖ కూడా చెప్పా, మీరు అతన్ని అక్కడి నుంచి పంపిస్తారా లేకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి పంపించుకోవాలా అని చెప్పి పదే పదే హెచ్చరించాం. అయినా కానీ పోలీస్ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పంపించలేకపోయారు. క్రీడాకారులకు డాబర్ గ్లూకోజ్ ఎనర్జీ డ్రింక్ ను అందజేసింది. క్రీడాకారుల కోసం డాబర్ గ్లూకోజ్ ఎనర్జీ డ్రింక్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గొల్లపూడిలోని బాక్సింగ్ షాడో స్పోర్ట్స్ ఫిట్నెస్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో డాబర్ గ్లూకోజ్ ఎనర్జీ డ్రింక్ ను క్రీడాకారులకు సంస్థ మార్కెటింగ్ హెడ్ ప్రశాంత్ అగర్వాల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్ అవసరమని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ సరికొత్తగా డ్రింక్ ను రూపొందించినట్లు తెలియజేశారు. ఇది క్రీడల్లో రాణించడానికి అవసరమైన శక్తిని అందించేందుకు దోహదపడుతుందని తెలియజేశారు. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో బాక్సింగ్ కోచ్గా జాబ్ చేస్తున్నాను. ఈ రోజున మనకి ఏదైతే కార్యక్రమం ఉందో, మనకి డాబర్ కంపెనీ వాళ్ళు మనకు చేసినటువంటి, అంటే బాక్సర్స్కి ఎస్పెషలీ సమ్మర్లో మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతారు పిల్లలు బాక్సింగ్ పరంగా. సో వాళ్ళకి ఏంటంటే మనకి కావాల్సినటువంటి గ్లూకోజ్లని, అంటే న్యాచురల్గా ఫుడ్ ఏదైతే మనకి స్ట్రెంత్ అనేది వస్తుంటుందో, బాక్సింగ్ కావాల్సిన మెయిన్ స్ట్రెంత్ అండ్ స్టామినా. దీనికి కావాల్సిన స్ట్రెంత్ మనకి ఏంటంటే డాబర్ కంపెనీ వాళ్ళు వస్తున్న ప్రోడక్ట్స్ ద్వారా మనకు కొన్ని వస్తున్నాయి. సో మన బాక్సింగ్కి పిల్లలకి, అంటే బాక్సింగ్ చేయడానికి సరిపడేటువంటి స్ట్రెంత్ బిల్డ్ కోసం మనకి గ్లూకోజ్ అని, నెక్స్ట్ చవన్ ప్రాస్, హనీ అని టైప్ ఆఫ్ మనకి స్పాన్సర్ చేశారండి. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజుల్లో అలాగ మనకి పిల్లలకి ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి రేపు పొద్దున బాక్సింగ్లో వాళ్ళ ఇంటర్నేషనల్స్కి, నేషనల్స్కి అంటే హెల్పింగ్ హ్యాండ్స్ లేక చాలామంది ప్లేయర్స్ అనేవాళ్ళు వెనకబడిపోతున్నారు. సో మనకి ఈ డాబర్ కంపెనీ వాళ్ళు చేసిన హెల్ప్, దీనివల్ల ఏంటంటే చిన్న హెల్ప్ అయినా పర్లేదు, వాళ్ళు చిన్న హెల్ప్ అయినా సరే వాళ్ళు ఏంటంటే. Rajesh Kumar, I am Manager Corporate Communications with Dabur India Limited. Today we are in Vijayawada. We are very thankful to Boxing in Shadow Academy, especially to Reddy sir and Iktar sir. We have launched a campaign called Dabur Glucose Energize India, under which coaches have briefed the kids about what is the importance of strength and stamina in your sports, whether it's boxing, whether it's badminton, table tennis, you take any game, strength and stamina is very important for every game. So this is our campaign, and we are going to 14 cities across India, and we are giving this kind of a session all across. And apart from this, we are giving free glucose to each and every kid, and at least we will cover around 10 to 15,000 kids under this campaign. హేమంత్ రెడ్డి అండి, నేను బాక్సింగ్ ఇన్ షాడో ఫిట్నెస్ క్లబ్ కోచ్ని. నేను డాబర్ గ్లూకోజ్ కంపెనీ చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే డెవలప్ అయిన తర్వాత ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు పిల్లలకి, బట్ బిఫోర్ డెవలప్మెంట్ వాళ్ళు ఫ్యూచర్లో ముందుకెళ్ళాలని చెప్పి ఈరోజు ఏదైతే క్యాంపెయిన్ చేశారో, పిల్లలకి ఏదైతే ప్రొడక్ట్స్ అందించారో అవి చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి, ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సీఎం జగన్ దంపతులు, కన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన మంత్రులు. మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బోడే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆ పార్టీ నేతలు, దొంగ ఓట్లు వేయించిన ఘనత బోడే ప్రసాద్ అని విమర్శ. రాష్ట్రంలో జరిగిన అల్లర్ల ఘటనపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులను మార్చిన చోట్ల అల్లర్లు జరిగాయని స్పష్టీకరణ. దుర్గమ్మ సన్నిధికి పెరుగుతున్న భక్తుల తాకిడి, భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి, ఆర్జిత సేవలకు పెరిగిన డిమాండ్.
SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.